సార్ ఇంకొక అతను క్వెషన్ పెద్దగా పెట్టిండు సార్. అబ్బాయి సెక్స్ చేసినప్పుడు అంగం కింద నుంచి బ్లడ్ ఒస్తుంది. అలానే ఇంకా ఎక్కువ సేపు సెక్స్ చేసినప్పుడు కింద లైట్‌గా అంగం కింద కొద్దిగా కట్ అయ్యి బ్లడ్ అయితే తీవ్రంగా వస్తుంది. దీనికేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అంగం కింది భాగంలో ఫ్రెన్యులం అంటాం. అందులో ఒక చిన్న ఆర్టరీ ఉంటుంది, ఫ్రెన్యులర్ ఆర్టరీ. ఈ ఫ్రెన్యులర్ ఆర్టరీ కనుక తెగిపోతే, దానికి ట్రామా అయితే ఒక్కొక్కసారి రక్తం బాగా కారుతుంది. సామాన్యంగా వెయిన్స్ కట్ అయినప్పుడు అవి మూసుకుపోతాయి. ఆర్టరీ కట్ అయినప్పుడు మూసుకుపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, బ్లీడింగ్ ఎక్కువవుతుంది. ఈ ఫ్రెన్యులర్ ఆర్టరీని రకరకాలుగా కంట్రోల్ చేస్తారు డాక్టర్స్. కాటరైజేషన్ అని ఒక పద్ధతి ఉంది. దానికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీలో అది బర్న్ అయ్యి అక్కడ మూసుకుపోతుంది. కాటరీ చేయడం వల్ల ఒక్కొక్కసారి దీనికి ప్యారలల్గా అంగానికి ముందర మూత్రం వచ్చే రంధ్రం ఉంటుంది. దాన్ని ఎక్స్టర్నల్ యూరెథ్రల్ ఆరిఫిస్ అంటాం. దాని బ్లడ్ సప్లై ఈ ఫ్రెన్యులర్ ఆర్టరీ నుంచి బ్రాంచ్ నుంచే పోతుంది. కనుక దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ మూత్రం వచ్చే రంధ్రంకి కొంత నొప్పి రావడము, దాన్ని స్టీనోసిస్ చిన్నగా అవడము, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇట్స్ ఏ సెమీ ఎమర్జెన్సీ. అలా రక్తం కారుతున్నప్పుడు మీరు యూరాలజిస్ట్ను, మీ ఇంటి దగ్గర ఉన్న యూరాలజిస్ట్ను కలవండి. కొద్దిమందికి ఇది ఫ్రీక్వెంట్గా అవుతుంది. ఒకసారి రక్తం కారుతుంది, 2-3 రోజుల తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ 15 రోజులకో నెలకో మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ వస్తుంది. దీన్ని షార్ట్ అలా చేసినప్పుడు ఆ స్కారింగ్ వల్ల ఫ్రెన్యులం షార్ట్ అవుతుంది. దీన్ని షార్ట్ ఫ్రెన్యులం అంటాం. ఈ షార్ట్ ఫ్రెన్యులము ఫ్రీక్వెంట్గా మనకు ప్రాబ్లం ఇస్తుంటుంది. లేదా అంగం సంసారం చేయాల్సి వచ్చినప్పుడు ఇలా వంగిపోతుంది. ఇలా స్ట్రైట్గా ఉండకుండా ఇలా వంగిపోతుంటుంది, చివర్లో ఇలా వంగిపోతూ ఉంటుంది. దాన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అని ఒక సర్జరీ చేసి దాన్ని స్ట్రైట్ చేస్తాం. సో టిప్పు దగ్గర వంగడం వేరు, మొత్తం అంగం వంగిపోవడాన్ని కార్డియా అంటాం. కేవలం టిప్పు దగ్గరే వంగిపోవడాన్ని షార్ట్ ఫ్రెన్యులం ఉంటే ఉండొచ్చు. అది గమనించి డాక్టర్ గారు చూసి చెప్తారు మీకు. ఇప్పుడు రక్తం రావడం అనేది వీడి శరీరం నుంచి అయినా రావచ్చు, లేదా అమ్మాయికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ అమ్మాయి రక్తం కూడా వీడికి అంటేసి వీడిని రక్తం అంటింది అనుకోవచ్చు. ఒక్కోసారి అమ్మాయిలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది తెల్లగా వీడికి పెరుగు ఉంచినట్టు అంటుతుంది. బయటికి తీయగానే అంగం చుట్టూ లేదా కండం చుట్టూ అంత పెరుగులో ముంచినట్టు కనబడుతుంది సార్ అంట. నేను చెప్తాను దాని మీద ఏం లేదా, ఒక గ్లాసు నీళ్లు పోయి దానితో కడుగు, అది పోయింది అనుకో, అది అమ్మాయిది, నీది కాదు. లేదు, నీళ్ళు పోసినా కడిగినా అది పోవట్లేదు, ఇచ్చింగ్ ఉంది, ఎర్రగా అయిపోయింది, తెల్లగా దాని మీద మచ్చలాగా ఉంది, అది నీకు కూడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. ఇలా ఇండివిజువలైజ్డ్. మనము మెడిసిన్ అనేది ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయలేం. ఈచ్ పేషెంట్ ఈజ్ ఏ ఎనిగ్మా, ఒక ప్రపంచం. వాడిలో కారణాలు ఎన్నో ఉండొచ్చు. అంతకుముందే డయాబెటీస్ ఉండొచ్చు, లేదా అమ్మాయికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అమ్మాయికి క్యాన్సర్ ఉంటే కూడా ఒక్కొక్కసారి వీడికి రక్తం అంటుతుంటుంది. సో శృంగారం చేసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, అమ్మాయికి బ్లీడింగ్ రావచ్చు, లేదా ఇతనికి అంగానికి రక్తం అంటేసి నాకు రక్తం కారుతున్నది అని అనుకోవచ్చు. సో దీన్ని చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కొద్దిమంది రిలీజియన్స్లో ఏమిటి అంటే వాళ్లకు ఈ కన్యాత్వం, వాళ్ళందరికీ ఇట్స్ ఫాల్స్ నోషన్స్. ఏంటంటే కన్యగా ఉంటే ఫస్ట్ శృంగారంలోనే రక్తం రావాలి బయటికి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న స్పాంజ్ మొక్కను ఈ గొర్రె రక్తంలోనో కోడి రక్తంలోనో ముంచి వెజనాలో పెట్టుకుంటారు. వీడు సంసారం చేసినప్పుడు అది రక్తం ఈ ప్రెషర్కో దానికో ఆ బట్టలకు కొంత బయటికి వచ్చేసి అంటుతుంది. ఇంకే రక్తం వచ్చేసింది కనుక అమ్మాయి వర్జినే అని అనుకుంటారు. అందుకని వాళ్ళకు స్పెషల్గా కొన్ని కమ్యూనిటీస్లో ఏంటంటే వైట్ బెడ్షీట్ కలుపుతారు ఆ ఫస్ట్ నైట్లో. సో దానికి రక్త మరకలు వచ్చినాయా లేవా చూసుకొని రక్త మరకలు వస్తే ఇక వాడు పాస్ అన్నమాట, అది అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి అమ్మాయిలు అలా పెడతారు. కొద్దిమందికి ఫస్ట్ టైం పెళ్ళి అవుతుంది, పిల్లలు అంటారు, అన్నీ అవుతుంది, కానీ మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు హైమన్ ఉండాలి, కన్నెపొర ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం హైమనోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ చేసి పంపిస్తాం. సింగిల్ డే పొద్దున అడ్మిట్ అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇట్లాంటి రకరకాలైనటువంటివి ఉంటాయి. కనుక రక్తం రావడానే భయపడక్కర్లేదు. ఎట్ ది సేమ్ టైం రక్తం ఎందుకు వస్తుందని కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఈకాస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటుంటే రక్తం గడ్డగట్టకుండా రక్తం పలచబడుతుంది. చిన్నపాటి ట్రామాలో కూడా అతనికి రక్తం బయటికి రావచ్చు. అదే షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు చర్మానికి దానికి కొన్ని చిన్న చిన్న కట్స్ లాగా అవుతుంది, దాంతో నుంచి కూడా రక్తం రావచ్చు. కనుక నా వీడియో చూసేసి ఓకే వీడికి క్యాన్సర్ ఉంది, వీడికి ఇది ఉంది అని ఒక డెసిషన్కి రాకండి.
ఈచ్ పేషెంట్ మాకు ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది. క్వశ్చన్ పేపర్కు ఒకటే క్వశ్చన్ పేపరు ప్రతి ఏటా రాదు. సో క్వశ్చన్ పేపర్కు తేడా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చూసుకొని దానికి తగిన ఆన్సర్ డాక్టర్ వెతుక్కుంటాడు. ఆ కారణం తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. కనుక క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరినీ కూడా కన్సల్ట్ చేయడం మంచిది. అదే క్వాక్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అనాలిసిస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఉన్నదనుకోండి, తలనొప్పి క్యాన్సర్తో కూడా వస్తుంది, జలుబు చేసినా వస్తుంది, ఇంట్లో గొడవ పడ్డా వస్తుంది, టైంకు టీ దొరక్కపోయినా తలనొప్పి వస్తుంది, తిండి లేకపోయినా తలనొప్పి వస్తుంది. సో తలనొప్పి కారణం చూడాలి. మీరే కనుక వెళ్ళి గూగుల్ చేసి హెడేక్ అని కొట్టారనుకోండి, హెడేక్ కాజెస్ ఆఫ్ హెడేక్ అని క్యాన్సర్తో మొదలవుతుంది. మరి ఎంతమందికి క్యాన్సర్ ఉంటుంది? బ్రెయిన్ క్యాన్సర్ తక్కువే ఉంటుంది. కనుక గూగుల్ చదివేసుకొని మీలో మీరు ఒక డెసిషన్కు రాకండి. గూగుల్ ఈజ్ ఓన్లీ ఎ గైడ్. ఇప్పుడు నేను ఇచ్చే వీడియో కూడా ఒక గైడే. దిస్ ఈజ్ నాట్ లాస్ట్ థింగ్. సో మా డాక్టర్స్ కమ్యూనిటీలో చిన్న జోక్ వేసుకుంటాం. ఎవడైనా గూగుల్ చదివి వస్తే కన్సల్టేషన్ డబుల్ చేయాలి, వాడి దగ్గర 1000 రూపాయలు తీసుకోవాలి. గూగుల్ లేకుండా సింపుల్గా వస్తే వాడి దగ్గర 500. వాడు గూగుల్ ఆల్రెడీ చదివేసి వస్తాడు అనుకోండి, వాడికి 1000 రూపాయలు తీసుకోవాలి. జోక్ వేసుకుంటాం. ఎవరు అట్లా తీసుకోరు, బట్ ఊరికే జోక్.